रियासती कानून साज कौंसिल में ग्रेजुएट जुमरे के तहत अजला नलगुंडा वरंगल और खम्मम की निशिस्त पर होने वाले जिमनी इंतखाबात के ज़िमन में आज जिले जंगांव में मुकामी रुकन असम्बली डॉक्टर पी राजेश्वर रेड्डी की जेर सदारत बीआरएस पार्टी उम्मीदवार राकेश रेड्डी की तायदी इंतखाबी जलसा मुनाकिद हुआ, जिसमें जिले जंगांव के ग्रेजुएट्स नौजवानों की कसी तादाद ने शिरकत की। इस मौके पर खिताब करते हुए बीआरएस पार्टी उम्मीदवार राकेश रेड्डी ने ग्रेजुएट्स और बेरोजगार नौजवानों के मसाइल को कानून साज कौंसिल में उठाते हुए आवाज बुलंद करने का अज़्म जाहिर किया और बताया गया है कि वो तमाम तबकात के तमाम मसाइल से बखूबी वाकिफ हैं। उन्होंने ग्रेजुएट नौजवानों को अपना पहले तरजीही वोट बीआरएस पार्टी को देते हुए पार्टी उम्मीदवार को भारी अक्सरियत से कामयाब बनाने की अपील की। डॉक्टर पी राजेश्वर रेड्डी रुकनी असम्बली जंगांव ने इस मौके पर खिताब करते हुए बताया कि ग्रेजुएट तलबा और नौजवानों के मसाइल से रियासती हुकूमत फलूती कर रही है, जिसके नतीजे में तलबा और बेरोजगार नौजवानों में शदीद बरहमी मायूसी पाई जाती है, जिसको दूर करने के लिए भारत राष्ट्रीय समिति के उम्मीदवार राकेश रेड्डी की कामयाबी जरूरी है। इंतखाबी जलसे में सदर बल्दिया पी जमना लिंगया, मोहम्मद याकूब पाशा, सदर हमसाद फाउंडेशन सिद्धिलिंगम और नागराजू मलेशम ए श्रीधर रेड्डी और दूसरे कायदीन मौजूद थे। ఆలేరు గాని ఇది ఒకప్పటి నుండి ఈనాటి నుండి కాదు, ఈ ప్రాంతం మొత్తం కూడా ఏ ఊరికి పోయినా ఏమైనా ఏ ప్రాంతానికి పోయినా ప్రతి ఊరికి ఒక చరిత్ర ఉంటుంది. ప్రతి ఊరిలో త్యాగాల పోరాటాల ఆనవాళ్ళు ఉంటాయి. ఒక దొడ్డి కొమరయ్య చనిపోయింది మొట్టమొదటి తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుడైంది ఇదే ప్రాంతం నుంచి దొడ్డి కొమరయ్య. ఇదే ప్రాంతం నుంచి అమరుడైన వాళ్ళు మొట్టమొదటి తొలి మహిళ మా చాకలి ఐలమ్మ. ఇదే ప్రాంతం నుంచి పిల్లల్ని పక్కన పడేసి కొట్లాడింది ఆరుట్ల కమలాదేవి. మన పక్కనే బచ్చన్నపేట, పక్కనే పోచన్నపేట, పక్కనే కొలంపాకలు ఉంటారు. ఇటు పక్కన పోతే ఒక కూటిగలు కావచ్చు, ఒక బైరాన్పల్లి కావచ్చు, ఒక చేర్యాల కావచ్చు, ఒక మద్దూరు కావచ్చు, ఒక్కొక్క ఊరు ఒక్కొక్క చరిత్ర, పోరాటాల చరిత్ర. వాటి ఇటువంటి చరిత్ర కలిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో 4000 మంది అమరులైంది. ఇక్కడనే 4000 మంది కమ్యూనిస్ట్ యోధులు అమరులైంది. వాళ్ళందరినీ పొట్టన పెట్టుకున్నది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత బాన్సెన్ కార్మికులు అనేది ఇంకా తగ్గిపోయింది అని చెప్పేసి భూమి కొంత మొత్తం కూడా ఆనాడు డిస్ట్రిబ్యూట్ చేయబడ్డది. కానీ ఇంకా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఇంకా బానిసత్వంలో ఉన్నారు, ఇంకా పేదరికంలో ఉన్నారు అని చెప్పేసి అన్నప్పుడు వచ్చిన నక్సలైట్ ఉద్యమంలో కూడా ప్రతి ఊర్లో అనేక మంది ప్రాణాలు అర్పించారు, త్యాగం చేసిండ్రు. ఏ ఊర్లో చూసినా కూడా వాళ్ళ యొక్క స్తూపాలు మీకు అవపడతా ఉంటాయి. వాళ్ళ కోసం వాళ్ళు ఎంపోలే, ఈ ప్రాంత విముక్తి కోసం తమ యొక్క ప్రజలు బాగా ఉండాలని చెప్పేసి అనేక మంది నక్సలైట్ యోధులు మరణించిన గడ్డ, ప్రాణాలకు త్యాగాలకు పేరొందిన గడ్డ ఇది. తొలిదశ తెలంగాణ పోరాటంలో, మలిదశ పోరాటంలో కూడా ఒకవైపున నిప్పు రమలాగా సిద్దిపేటలో ఎగిరేస్తే ఆ నిప్పు రమనే మొట్టమొదటి అందుకున్నది ఇదే చేయాలి, ఇదే బచ్చన్నపేట, ఇదే జనగామ, ఇదే చేస్తున్నారు. కాబట్టి ఏనాడు కూడా ప్రశ్నించడంలో వెనుకబడలే. ఈ ప్రాంతం అనేది మా యొక్క మొత్తం కూడా ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రశ్నించింది, ఆనాడు నక్సలైట్ ఉద్యమంలో ప్రశ్నించింది, తొలి దశ తెలంగాణ పోరాటంలో ప్రశ్నించింది, మలిదశ తెలంగాణలో పోరాడింది. ఈ ప్రాంతంలో పుట్టే ప్రతి బిడ్డ తమ యొక్క తల్లి తండ్రి బాధ నుంచేనే పోరాటం నేర్చుకుంటాడు, ప్రశ్నించే తత్వం నేర్చుకుంటాడు. కాబట్టి ప్రశ్నించే తత్వం ఇటువంటి బ్రోకర్ గాడు, జోకర్ గాడు ఎవడో చెప్తే నేర్చుకునే గడ్డ కాదు ఇది. వాడు నేర్చుకునేది ఇవాళ ఒక మరో నయంగా తయారవుతున్నారు. నక్సలైట్లను చంపి నక్సలైట్లకు కోవర్టుగా మారిన ఒక